హలో గాయ్స్, మేమైతే కింగ్స్ ప్యాలెస్ అత్తాపూర్ 63 పిల్లర్ దగ్గర షాపింగ్ అయితే నడుస్తుందంటే 6 to 4 AM. సో మేము బయలుదేరాము, మమ్మీ, నేను, మీరా. మా మీరకి కూడా పెట్ స్టోర్కి వెళ్ళాలని చెప్పి తనని కూడా తీసుకెళ్ళాము. సో ఇదిగోండి చూడండి, కార్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అనమాట మేము. సో ఫస్ట్ అయితే సన్ సిటీ మీరా పెట్ స్టోర్కి అయితే వెళ్ళాను నేనైతే. సో అక్కడ కౌంటర్ మీద ఎక్కిస్తే కూర్చొని అక్కడ ఇక్కడ ఫన్కి చూస్తుంది. మార్నింగ్ అయితే వామిటింగ్స్ చేసుకుంది. ఇంకా తనకి టానిక్స్ అయితే అయిపోయాయి, తీసుకుందామని వచ్చాము. చూడొచ్చు. సో ట్రీట్స్ కూడా కావాలి కాబట్టి అడిగింది, తీసుకున్నా. ఎప్పుడు ఫీడ్ చేయము, ఎప్పుడో ఒకసారి. సో ఆబ్వియస్గా ఒకటి తీసుకుంటే డైలీ ఇప్పుడు ఒకసారి చిన్న చిన్న పీస్ అయితే ఇస్తామన్నమాట. సో ఆల్మోస్ట్ ఇంకా బిల్ అయితే వేయించుకొని తీసేసుకున్నాను. ఇది రెగ్యులర్ స్టోర్, మేము వెళ్తాము, సన్ సిటీలో ఉంటుంది. తర్వాత అయితే కింగ్స్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ట్రాంప్లిన్ ఉంది, జార్బండ, అలా కార్స్ అని చిన్నపిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇదైతే ఎంట్రన్స్. నేనైతే ఇది చూపిద్దాం వీడియోలో అని చెప్పి మమ్మీ నాగమని చెప్పాను. చూడొచ్చు, ఆ బలూన్స్ కొడితే జాతరలో ఆడుకుంటాం చూడండి, అలా అయితే ఉంది ఇది. సో ఇక్కడ జల్లి, ఆ బాల్స్ అవన్నీ ఉన్నాయి, కార్స్, చిట్టి కార్స్. అండ్ ఇక్కడైతే కొంతమంది ఆడుకుంటున్నారు ఆల్రెడీ. ఒక అంకుల్ అయితే ఆడుతుండే. ఇంకా మేము అలాగే ముందరికి వెళ్ళిపోతూ చూపించుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరైతే చిన్న కార్స్ పిల్లల్ని ఎక్కించి ఆడిపించడానికి అయితే ఉన్నాయన్నమాట. అక్కడే ఒక బుడ్డోడైతే ఆడుకుంటున్నాడు. అక్కడ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు గేమ్స్, మనం మాల్స్లో ఆడతాం చూడండి, డాల్స్ పిక్ చేసుకునేది, ఆ గేమ్ కూడా ఉంది. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. 2 హార్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇది అయితే పిల్లలు దిగుతున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్. అక్కడ సైడ్ కూడా వెళ్ళొచ్చు, అది ఎగ్జిట్ నుంచి వచ్చేస్తాం అనమాట. ఇక్కడైతే మమ్మీ నేను పైకి ఎక్కుకుంటా అక్కడైతే ఒక షాప్కి అయితే వెళ్ళాము, చూసుకుంటూ అటు ఇటు. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ షాప్కి అయితే కనిపించింది, బాగున్నాయని చెప్పి అడుగుదామని వెళ్తే ఒక్క హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 15,000 14,000 అని చెప్తున్నాడు. నాకు ఈ టోట్ బ్యాగ్ అడిగితే తను ఇది 15,000 మేడం అని చెప్పాడు. ఇది అయితే 25,000 ఏమో అని చెప్పాడు. నేను జస్ట్ అడిగాను అనమాట, అంటే ఇది ఒరిజినల్ బ్రాండు అది ఇది అని చెప్తున్నాను. నాకు తెలుసండి ఒరిజినల్ బ్రాండ్ అని. ఏది ఒరిజినల్ ఏది ఫేక్ మనకు తెలియదు కదా, అందుకన్నట్టు మనం ఫూల్ చేద్దామని చూస్తున్నాడు. సో యాక్చువల్గా మనకు ఆల్రెడీ ఒరిజినల్ బ్రాండ్కి ఫేక్కి చాలా బాగా తెలుసు కాబట్టి నేనైతే మూవ్ ఆన్ అయిపోయి పక్కన స్టాల్స్ కవర్ చేసుకున్నాను అనమాట. ఆయన అయితే తీసుకో అమ్మ, లోపల చాలా ఫేక్ ఉన్నాయి, ఇక్కడే తీసుకో అని చెప్తున్నాడు. నాకు ఇక నేనైతే జస్ట్ షట్ మై మౌత్ అండ్ ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇన్ని బట్టలు ఉన్నాయి కదా, అంత క్లాత్ దూరం నుంచి చూస్తేనేమో ఆ లైట్ వెలుతురులకి చమకాయిస్తున్నాయి, దగ్గరికి వెళ్తే మాత్రం చాలా వర్స్ట్ క్లాత్. ఆ ప్రైజెస్ వాళ్ళు అబ్బా ఎంత హై ప్రైజెస్ పెట్టారంటే, ఇదేదో వెరైటీగా ఉంది, దీపము వాటర్ లాగా అని తీసాను. ఇక్కడ చూడొచ్చు ఈ మ్యాట్స్ అయితే అమ్ముతున్నారు. మమ్మీ అయితే ఒక మ్యాట్ అడిగింది, ఇది అయితే 2,500 అంట. అయితే మాకొద్దు, మీరే ఉంచుకోండి అని చెప్పి అయితే మేము అన్నాము. ఇంకా పక్కకైతే వచ్చేసి ముందరికి వెళ్ళి కుల్ఫీ తీసుకొని కుల్ఫీని అయితే తినుకుంటూ, గర్ల్స్ షాపింగ్ స్టెప్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అలా అయితే ముందరికి బయలుదేరాము. మేము స్టాల్స్కి అయితే వచ్చేసాము షాపింగ్ది. సో ఇలా స్ట్రైట్గా ఇక్కడనే ఇలా ముందరకు వచ్చేసి ఈమె షాప్ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్తేనే ఆ లెఫ్ట్ సైడ్కి షాలిని స్టోర్స్ అని ఉంటుంది. సో ఈమె అయితే ఇక్కడ ఫస్ట్లో చూపించాను కదా, ఆమె అయితే పెట్టిన ప్రైజెస్ ఒకటి, అక్కడ ఉన్న డ్రెస్సెస్ ఒకటి చాలా అంటే చాలా హై ప్రైజెస్ ఉన్నాయి. ఇది ఒక్కటి మనకి ఆన్లైన్లో చాలా దొరుకుతాయి. ఇక్కడైతే నాకు ఒక కుర్తీ, ఇది స్లీవ్లెస్ నచ్చింది, 250 ఒకటి అంటే తీసుకున్నాను, అదొకటి బాగుంది అంతే. మిగతా అన్ని హై ప్రైజెసే. ఇది కూడా 300 అంట, మనకి ఆన్లైన్లో 200కే వస్తుంది, 200 150కే వస్తుంది మీషోలో. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని హ్యాండ్ బ్యాగ్స్ షాప్స్, ఇంకో హ్యాండ్ బ్యాగ్ షాప్ అనమాట. ఇదైతే డ్రై ఫ్రూట్ షాప్, buy 1 get 3 free అంట. ఇంకా చూడండి, ఇదే షాప్ నేను చెప్పింది, షాలిని కలెక్షన్స్ అని. ఇక్కడైతే సెట్స్ బాగానే ఉన్నాయి, 500కి ఒక సెట్. నాకైతే రీజనబుల్ అనిపించింది. నేనైతే 5 సెట్స్ తీసుకున్నాను, కాటన్ సమ్మర్ కాబట్టి. మమ్మీ అయితే ఒక 5 సెట్స్ సెలెక్ట్ చేసి తీసుకుంది. నాకు కొన్ని చున్నీస్తో ఉన్నాయి, కొన్ని చున్నీస్ లేవు, బట్ ఇట్స్ వర్త్ ఫర్ 500. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మీషోలో, కానీ ఇలాంటి డ్రెస్సులు అయితే ఇంత కాటన్ ఇంత మంచివి అయితే 500 ఉంటాయి, 500-600 ఉంటాయి ఆన్లైన్లో కూడా.
సో మనం వెళ్ళినట్టు ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగుండే. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకొని. మీరు ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయొచ్చు నాది. సో చూడండి, ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. 100 రూపీస్కి ఈచ్ ఇయర్ రింగ్. అందరూ బయట చాలా ఎక్కువ ప్రైజెస్ పెట్టారు, వీళ్ళు మాత్రం బాగానే ఉండే. సో ఇదైతే బెడ్షీట్స్ అనమాట. బెడ్షీట్స్ అంట 1000 రూపీస్కి ఒక్కటి అంట. నేనైతే విశాల్ మార్ట్లో తీసుకున్నాను, 1000కి 3 వచ్చాయి నాకు. ఇవి అయితే డ్రై ఫ్రూట్ షాప్ అనమాట. ఇక్కడికి వచ్చేసాము. ఈ డ్రై ఫ్రూట్ షాప్ అంకుల్ అయితే మాకు పోగానే అంజీర్ అయితే కట్ చేసి ఇచ్చాడు తినేసుకుంటూ. అది ఇది అడిగితే ఏది అడిగినా కూడా ఆయన తీసి ఇచ్చేస్తున్నాడు టేస్ట్కి అని చెప్పి. ఈ డ్రై ఫ్రూట్ షాప్లో అయితే చాలా రీజనబుల్ ఉంది అనమాట. బయటతో కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ చాలా రీజనబుల్ ఉండే. డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. వీళ్ళు చాలా బాగా ఫుడ్ తింటారు యాక్చువల్గా. అన్నీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటారు అండ్ రంజాన్లో ఇంకా ఎక్కువ తింటారు కాబట్టి చాలా బాగుండే యాక్చువల్గా అయితే. అండ్ పీపుల్ ఆర్ వెరీ నైస్, కాకపోతే ప్రైజెసే హై ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు 2000 3000 అసలు వర్తే అనిపించలేదు నాకు. మేల్స్కి కూడా కుర్తీస్ అంటే మన వాళ్ళు వేసుకోరు కానీ వాళ్ళైతే కుర్తీస్ అవి వేసుకుంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు హెయిర్ బ్యాండ్స్. ఈ షాప్ అయితే లిటరల్గా స్ట్రీట్ షాపింగ్లో ఎంత తక్కువ ప్రైజెస్ ఉంటాయో వీళ్ళు పెట్టింది అలాగే కాబట్టి వీళ్ళు రీజనబుల్ పెట్టాలి, కానీ చాలా హై ప్రైజెస్ ఉన్నాయి. ఒక్కొక్క క్లిప్ 100 రూపీస్ అంట. చిన్నపిల్లలకి పెట్టుకునే క్లిప్స్ కూడా 100 రూపీస్ అంట. ఈ ఇయర్ రింగ్స్ 200కి ఈచ్ అంట. ఇంకా పైన ఉన్నాయి అక్కడ సైడ్. నేను ఇంకొక నెక్స్ట్ ఇక్కడ చూడండి పైన ఉన్నవి అవైతే 400 సెట్ అంట ఇయర్ రింగ్స్. నేను వద్దని చెప్పాను, థ్యాంక్ యూ అని చెప్పా. సో ఇక్కడ చూడొచ్చు క్లిప్స్ అయితే ఉన్నాయి. ఇది ఆ బన్స్ వేస్తాం కదా మనం మీషోలో కొనుక్కుంటాము, అది అయితే ఒక్కటి 100 రూపీస్ అంట. ఒక్కొక్కరు ఒక ప్రైస్ చెప్తున్నారు. సో ఎలా అంటే ఒక అబ్బాయి ఇంకో ప్రైస్ చెప్తున్నాడు, ఒక ఆయన 50 అంటారు, ఒక ఆయన 100 అంటున్నారు, ఒక ఆయన స్టాల్ దగ్గరికి ఫైనల్ బిల్లింగ్కి వెళ్తే ఆయన ఇది 100 కాదమ్మా 200 అని అంటున్నారు. సో అందుకని చెప్పేసి మమ్మీకి 2 క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట నేను. మమ్మీకి నచ్చినవి రౌండ్వి, ఇంకా వేరేవి ఏవి టచ్ చేయలేవు. ఈ క్లిప్స్ మనకి మీషోలో ఒక సెట్ అయ్యే వస్తుంది, ఆ 100 150 పెడితే వీళ్ళు చాలా హై ప్రైసెస్ పెట్టారు. అంత క్వాలిటీ కూడా లేదు, అంత మంచి క్వాలిటీ అయితే లేదు టు బీ ఫ్రాంక్. నేనైతే నేను ఏదో చెప్తున్నాను కాదు, షాలిని కలెక్షన్స్ కూడా నేను వెళ్ళే వరకు కూడా నాకు అన్ని షాప్స్ చూసుకుంటా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాతే నాకు ఆ కలెక్షన్స్ అయితే నచ్చాయి. నేను అందుకే తీసుకున్నాను అనమాట డ్రెస్ సెట్స్, చాలా బాగా అనిపించి. సో నేనైతే విజయవాడ వెళ్తున్నాను, సో నాకైతే కావాలి అని చెప్పి నేను డ్రెస్ సెట్స్ అయితే తీసుకున్నాను. సో మోస్ట్ ప్రాబ్లీ వీఆర్ గోయింగ్ టు గో టు విజయవాడ ఆన్ థర్స్డే. సో అందుకని నేనైతే ఇలా షాపింగ్ చేద్దామని చెప్పి ఫన్కి బయటికి వెళ్తే ఇలా ఉన్నాయి హై ప్రైజెస్. ఇంకా హైటెక్ సిటీ షాపింగ్ ఉంది, అది కూడా చూస్తాం, వెళ్ళి అయితే షాపింగ్ వీడియో పెడతాను. నేనైతే చూడవచ్చు, నేనైతే ఇక్కడే టచ్ ఆడుతున్నా, అన్ని ప్రైజెస్ అడుగుతున్నాను ఆయనని. అబ్బాయి అయితే చాలా ప్రైస్ చెప్పాడు. ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి అక్కడ, అవైతే ఒక్కొక్కటి 200 అంట, వద్దని చెప్పాను నేను. ఇవైతే 400 అంట ఇయర్ రింగ్స్. నేను అన్న అమీర్పేట్ కోటిలో కూడా లేవు, 100కి 150కి 80 రూపీస్కే ఇస్తున్నారు, మీరు చాలా హై ప్రైజెస్ పెట్టారని చెప్పా. ఆ చాకర్ సెట్ అయితే మీషోలో 100, వీళ్ళైతే 400 200 అని చెప్తున్నారు. ఏమన్నా అంటే ఇట్స్ అ కొరియన్ కలెక్షన్ అది ఇది అని చెప్తున్నారు. నేనైతే చెప్పా థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒకటి ఎంత 200 అంట 100 అంట ఏదేదో చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తున్నారు. చాలామంది అబ్బాయిలు ఉండే, సో చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారనమాట. కలెక్షన్స్ అయితే బాగానే ఉండే, అంత అని చెప్పలేము, అంత మరీ బాగాలేదని చెప్పలేము. ఇట్స్ ఓకే. ఇంకా చూడొచ్చు, ఆ ఒక్క ఇయర్ రింగ్ నాకు నచ్చింది, కానీ ఆయన 500 అని చెప్పాడు, వద్దని చెప్పా. ఇక్కడ చూడవచ్చు మీరు చాలా ఏరియాస్ నుంచి స్టేట్స్ నుంచి వచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ పాపడంకులు అయితే ముంచేద్దామనే చూసిండు. ఆ చిన్న 4 ప్యాకెట్స్ 200కి ఇస్తా అని చెప్పాడు. నేనైతే గుడిమల్కపూర్ బజార్లో అయితే 60 రూపీస్ ఆ ప్యాకెట్, పెద్ద ప్యాకెట్ ఇస్తాడు. సో నేనైతే థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పాము. ఒక పాపడైతే తిన్నాము, టేస్ట్ కోసం ఇచ్చాడని చెప్పి ఒక పాపడైతే తిన్నాము. ఇక్కడ జ్యువెలరీ దగ్గరికి వస్తే ఈ జ్యువెలరీ అంకుల్ అయితే మా మమ్మీ పట్టుకొని ఒక చోకర్ అయితే అడిగింది ఎంత అని చెప్పి. ఆయన చెప్పిన ప్రైస్ విని అయితే నాకు లిటరల్గా ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వచ్చిందనమాట. 3500 అంట అది. సో అంకుల్ మీరే ఉంచుకోండి అని చెప్పాము. ఇక్కడ తీసుకొని వచ్చి అడిగితే ఈ ఒక్కొక్కటి 500, ఆన్లైన్లో 300కి కూడా దొరికిపోతాయి. ఈయన అయితే 2500 ఒక్కటంట. నేనన్నా బంగారం రేట్లు పెట్టిరేంది అంకుల్ మీరు బంగారం అమ్ముతున్నారా అని అడిగాను. ఇక్కడ చూడొచ్చు, ఈ అంకుల్ అయితే ఏమో పెట్టుకున్నాడు. ఈ బట్టలను అయితే ఎగబడి కొంటున్నారు, ఒకటి 500 800 అని. నేను ఎల్లైతే అడిగాను, ఇట్స్ లైక్
కాఫ్తాన్ కాదు ఏది కాదు, ఏందో వెరైటీగా ఉంది, అదైతే నాకేం నచ్చలేదు. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. నేను వీడియో అయితే కిందికి పెట్టానంటే కొంతమంది అమ్మాయిలు అయితే అక్కడ ఉన్నారు, పాపం ఎందుకు మళ్ళీ ప్రైవసీ డిస్టర్బెన్స్ అని చెప్పి నేనైతే తీసాను, కిందికి పెట్టాను వీడియో. ఇక్కడ చూడొచ్చు జుతీస్. సో చాలా బాగున్నాయి జుతీస్ అయితే. ఇంకా ఈ బేగమ్స్ చండీగఢ్ అని అయితే ఏదైతే ఉందో, ఎంత హై ప్రైసెస్ అంటే ఒక్కటి ముట్టుకుంటే 25,000, 30,000, 15,000, 20,000 ఇదే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా 3,000, 2,000లో ఏది లేదు. ఇంకా చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయి, ఇంకా మాకేం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే చాలా అయితే హై ప్రైసెస్ పెట్టారు. నాకు ఆ గ్రీన్ డ్రెస్ అక్కడ ఏదైతే కనిపిస్తుంది చూడండి, మంచిగా అనిపించింది, కానీ అడిగి ఎందుకు మళ్ళీ బిస్కెట్ అని చెప్పి, ఎందుకంటే వాళ్ళైతే చాలా హై ప్రైజెస్ పెట్టి ఇంకా ఎందుకులే అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ ఫ్లవర్ వాజెస్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మనం అయితే అవి తీసుకోము, మన ఇంట్లో పెట్టుకోము, ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకోవద్దు కాబట్టి. సో మేము జస్ట్ అలా అని ఒక వీడియో తీసుకొని ఇక్కడికి వస్తే ఇవన్నీ ఉన్నాయి, మ్యాట్స్ అవన్నీ, ఫ్లోర్ మ్యాట్స్ అవన్నీ. మమ్మీ నేనైతే ఎగ్జిట్కి అయితే వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే ఈ క్రాకరీ సెట్స్, క్రాకరీ ఇన్ ద సెన్స్ ఆ ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఈ పింగాణి అని అంటారు, పింగాణి అంటారా ఏమంటారు దాన్ని, క్రాకరీ సెట్ ఉంటుంది చూడండి, అది. సో ఆ ప్లేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా వాళ్ళు బాగా ఇలాంటివి వాడతారు కాబట్టి అవి పెట్టారు. చాలా పెద్ద పెద్ద డిషెస్, చాలా పెద్ద ప్లేట్స్, అక్కడ మండి ప్లేట్స్ చూసారా, అలా ఉన్నాయన్నమాట. ఆ ప్లేట్ అయితే నేను అడిగా, అంకుల్ ఎంత అంకుల్ అంటే 690 ఏమో చెప్పాడు. అంకుల్ 500కి ఇవ్వండి అని చెప్పా. మండీ ప్లేట్స్ యాక్చువల్గా, అది మనం మండీ గిండీలు అయితే ఏం తినాం కాబట్టి మనం చేసుకోం కాబట్టి ఇంట్లో. నేనైతే ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవడానికి అని అడిగితే అంకుల్ అయితే 500కి రాదమ్మా, ఫిక్స్డ్ రేటు అని చెప్పాడు. అది ఏం క్రాకరీ కూడా కాదు, ప్లాస్టిక్. ఇది అడిగితే ఇదైతే 3,500 అంట. ఇవైతే చాలా బాగుంది డిజైన్ లుక్, కానీ 3,500 హై అనిపించింది. సో ఓపెన్ చేసి చూశాను, క్లోజ్ చేసి పెట్టేసి థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పాను. అంకుల్ అయితే ఫన్ చేస్తున్నారు, తీసుకో అమ్మా అని. నేనన్నా మేము వాడడం అంకుల్, ఇవన్నీ మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, ఇవన్నీ ఈ పెద్ద ప్లేట్ ఇస్తారా చెప్పండి 500కి అని అడిగితే అంకుల్ అయితే నెయ్యి ఆతా అమ్మ అన్నాడు. సో నెయ్యి ఆతా అంటే ఓకే అంకుల్ మే జాతా అని చెప్పిన. సో ఇవన్నీ చూసి ఏదో ప్లేట్లు చెంచాలు గెలికేసి చూసి ఇలా అయితే మమ్మీ మళ్ళీ చూస్తుంది ఇంత పెద్దగా ఉందని చెప్పి. నేనైతే మంచిగా ఫ్లవర్స్ ఏమైనా పెట్టొచ్చు అందులో అని చెప్పి అడిగాను. సో ఇక్కడ సైడ్ చూడొచ్చు గిన్నెలు, వాచెస్, ఇది ఒక షాప్ ఉంది. సో మేమేం పెట్టామని చెప్పేసి మిర్రర్ అడిగితే ఆయన ఏమో చెప్పిండు, నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. సో బయటకైతే ఎగ్జిట్ అయిపోయినాము. ఆ రేట్లు వినేసిన తర్వాత టైర్డ్ అయిపోయి బయటకు వచ్చేసిన. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కింగ్స్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యాము కదా మనము, పిల్లలు ఆడుకునేకి దానికి అన్నీ ఉన్నాయి, జైంట్ వీల్ కూడా ఉంది. సో ఇక్కడ జైంట్ వీల్ కనిపించిందా, అది అనమాట. ఇలా నుంచి ఒక షాప్ అయితే బయట చూశాను. ఇది కార్నివల్ జరుగుతుంది కింగ్స్ క్రౌన్స్లో. సో ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ షాప్లో ఏదో నాకు మంచిగా అనిపించినట్టు దూరం నుంచి అనిపించింది, లైటింగ్కి వెళ్ళి చూసిన 150కి కుర్తీ ఎట్లా ఉందబ్బా అని చెప్పి. అది అయితే లిటరలీ వర్స్ట్ క్లాత్. ఇక్కడికి అన్నీ చూసాను, ప్రైజెస్ ఎంత పెట్టిరో దానికి వర్స్ట్, ఎవరో వేసేసుకొని పారేసి తీసేసినట్టు ఉన్నాయి. సో నేను ఈ అంకుల్ అయితే ఏదో పెద్ద మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ పెట్టినట్టు నించున్నాడు. సో నేనైతే ఇది ఓపెన్ చేసి అయితే తీసుకొని చూశాను బాగుందా అని చెప్పి. ఇది 500 అంట, వర్త్లెస్, అసలు ఏం బాగాలేదు, గలీజ్ ఉంది. క్లాత్ అయితే మొత్తం అది సిల్క్ ఏదో వెరైటీ ఆఫ్ క్లాత్. సో నాకు నచ్చలేదు, ఏం బాగాలేవు. సో ఇంకా అయితే టాటా బై బై చెప్పి మొరైన్ కేఫ్ ఆపోజిట్ కింగ్స్ ప్యాలెస్ మొరైన్ కేఫ్ ఉంటుంది, అక్కడికి వచ్చి అయితే నించున్నాము. అన్నయ్య కార్ తీసుకొని వస్తున్నాడు, ఎందుకంటే పార్కింగ్కి అయితే చాలా ఇబ్బంది. సో అన్నయ్య అయితే వచ్చేసాడు. ఇంకా మేమైతే డోర్ తీస్తే మా మీరా బఫ్ 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 అని అరుస్తుంది, ఇక్కడికి వెళ్ళావక్క అని చెప్పి. సో మేమైతే 2 గంటల్లో 1 గంట అయింది. సో ఇంకా అయితే సౌత్ ఇండియాకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. మా మీరా పాప అయితే వామిటింగ్ చేసుకుంటే, సో తనకైతే ఇంకా టానిక్ వేద్దామని చెప్పి ఆల్రెడీ తీసుకున్న టానిక్స్లో నుంచి అయితే తీసుకున్నాను. తను పిలిచా టానిక్ వేసుకుంటావా అంటే గుడ్లు ఇట్లా అని ఉరిమి చూసింది. నేనైతే నువ్వు ఉరిమినా కిరిమినా నేనైతే టానిక్ వేస్తా అని చెప్పిన. ఇమ్యునోలైట్ అయితే టానిక్ వేసేసా అనమాట. తర్వాత సౌత్ ఇండియాలో మా మమ్మీ అయితే 12 శారీస్ కొనుక్కుంది. నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను అంతా ఫుల్ డ్రెస్సెస్ కూడా చూడండి. బాయ్, టాటా, సబ్స్క్రైబ్ చేసుకోండి.